సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా కూడా అంటే ఆర్మీ ఇండియా యుద్ధం జరిగింది. సో మనం ఆపరేషన్ సింధూర్ కూడా పెట్టినాం. అక్కడ సీజ్ ఫైర్ చేశారు కానీ మావోయిస్టులకు సంబంధించి ఎందుకు భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ కి కావచ్చు అంటే ఎందుకు చర్చలకు ఆహ్వానించట్లేదు అన్నది మెయిన్ క్వశ్చన్. అండ్ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ దాదాపుగా వందలాది మంది మావోయిస్టులు చనిపోవడం అనేది జరిగింది. సో దీని వెనక అంటే ఏమనుకుంటుంది ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది అనుకోవచ్చు, ఎందుకు ఈ హింసాకాండ? నిజంగా అందరూ ఇప్పుడు తెలుసుకోవాల్సిన మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రవాద చేశారు, 4 దాడి చేశారు. మనం వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేశాం, కొంతమంది చచ్చిపోయారు అన్నారు. కానీ 4 చనిపోలా. స్టిల్ 4 మెంబర్స్ ఎవరైతే వచ్చి మన 22 మంది చంపారు వాళ్ళు మాత్రం ఒక్కడు కూడా చచ్చిపోలా. ఇంత జరుగుతుంటే వాళ్ళు సీజ్ ఫైర్ అనగానే ఆపేశారు యుద్ధం కదా. ఇంకా వాళ్ళు పట్టుకోలేదు, దొరకలేదు, వాళ్ళు కనీసం ఏం చేయలేదు. అంత దారుణమైన 22 మంది చంపితే ఆపేశారు. ఇక్కడ మమ్మల్ని చంపొద్దు మాట్లాడదాం అంటే కూడా ఎందుకు చంపుతున్నారు అంటే ఒకడు టార్గెట్ ఎట్లా ఉందంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇచ్చింది ఫలానా మే 26 డేట్ ఇచ్చాడు. మే 26 జూన్ 26 అనుకుంటా ఇచ్చి అందులోపల మేము ఒక్క నక్సలైట్ కూడా లేకుండా చేస్తాం, రూపు మాపేస్తాం అంటే చంపేస్తామని చెప్పడం ఎంత తప్పది? ఒక హోమ్ మినిస్టర్ చంపేస్తాం మిమ్మల్ని అందులోపల అంటాడా? మాట్లాడతాం, శాంతి నెలకొల్పుతాం ఎందుకు అనకూడదు? చర్చిస్తాం ఎందుకు అనకూడదు? వాళ్ళు రెడీగా ఉన్నారు కదా మాట్లాడడానికి. పోనీ వాళ్ళు ఏమైనా మేమేమైనా తిరుగుబాటు చేస్తున్నారా? లేదు కదా. వాళ్ళు అనేది ఏంటి, అక్కడ ఉన్న మొత్తం ఏరియాల్లో ఉన్న ఏదైతే మైన్స్ ఉన్నాయో లేకపోతే అక్కడ ఉన్న భూ ఖనిజాలు ఉన్నాయో వాటిని కాపాడుతున్నారు. అవి వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, అవి అమ్ముకోవడానికి వీల్లేదు అని. ఎందుకంటే మన ఎప్పుడు కూడా గిరిజనుల ఏరియాలు ఉంటాయి, గిరిజనుల ఏరియాలో ఎవరు అమ్మడానికి కొనడానికి లేదు, మన దగ్గర రూల్స్ లేవు. అటువంటిది వాళ్ళకి అప్పచెప్పడానికి ఏదైతే అదాని అంబానీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుందో అది వద్దని అడ్డుకుంటున్నారు అంతే. వాళ్ళు చేసి చర్చ ఎందుకు వెళ్ళకూడదు? దే ఆర్ రెడీ ఫర్ డిస్కషన్స్ కదా, టాక్స్ కదా. ఒకళ్ళని పెట్టి సరే వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళతో మాట్లాడించచ్చు కదా. మాట్లాడించకుండా 1,000 ఎందుకు వెళ్ళి హంటి చేస్తున్నారు అక్కడ? 1000 మంది ఎందుకు తిప్పారు? ఇక్కడ నీకు మనకు ల్యాబ్సెస్ ఇక్కడ కనపడుతుంది అంటే 1,80,000 మంది సైనికుల్ని రిక్రూట్ చేయలేదు అక్కడ. ఇక్కడ సైనికులు పెట్టి చంపుతున్నారు. రిక్రూట్ చేయడం అక్కడ ఆపేసారు, ఆ సైనికులు ఇక్కడ పెట్టారు. అదే కనుక సెక్యూరిటీ అక్కడ ఎక్కువ ఉంటే పహల్గాంలో మన వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు మన పౌరులను చంపడానికి ట్రై చేస్తున్నారు? వీళ్ళే పాకిస్తాన్ లో వేరే వాళ్ళు కాదు కదా, వేరే దేశం వాళ్ళు కాదు కదా, మన దేశం వాళ్ళు కదా, మన పిల్లలే కదా, మన బిడ్డలే కదా. ఇప్పుడు వాళ్ళేమో నిన్నేమన్నా చేస్తున్నారా? వచ్చి మిమ్మల్ని ఏమైనా కొట్టారా, అటాక్ చేశారా, ఏమన్నా చంపారా? లేదే, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. నిజమే, వాళ్ళ ఒక ప్లేస్ ను ఆక్యుపై చేసుకున్నారు, ఒక ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు నిన్నేం అంటలేదు కదా. వై వాంట్ టు టాక్ దెమ్? నీకు వచ్చి నీకు దాడి చేయలేదే ఏమి అక్కడ దాడి? ఇప్పుడు మొన్న శవాలు కూడా అప్పగించలేదని చెప్పేసి పెద్ద చాలా దారుణం. అది తీసుకెళ్లి చేశారు. ఇదే కాదు, నేను అంత ముందు కూడా చాలా ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా మేము మాట్లాడేవాళ్ళం. మన దగ్గర తెలంగాణలో శృతి సాగర్ ఎన్కౌంటర్ దగ్గర మొదలైన తర్వాత కూడా చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి. అంత ముందు కూడా తీసుకెళ్లి మొసళ్ళకి పడేశారు కొన్ని ఏరియాలో. అది నాకు ఏరియా గుర్తు రావడం. తీసుకెళ్లి చంపి మొసళ్ళకి పడేశారు తీసుకెళ్లి ఆ నదిలో వాళ్ళకి. సో అటువంటి సంఘటనలు జరిగి మళ్ళీ పైనుంచి దే ఆర్ ఎంజాయింగ్, గన్లు పట్టుకుని ఎగరేసి. అరే మీరు దమ్ముంటే పహల్గాంలో చంపిన 4 టెర్రరిస్టులు చంపేసి డాన్స్ చేయండి, దేశం అంతా డాన్స్ చేస్తారు. మావోయిస్టుల వల్ల దేశానికి ప్రమాదం లేదంట, నక్సలిజం వల్ల లేదంట. లేదు, నేనేమి ప్రమాదం ఉందని నేనేమి అనుకోవటం లేదు. టెర్రరిజం ఈజ్ నాట్ గుడ్. నేనేమి గన్ను పట్టుకుని వెళ్ళాలి అని చెప్పంటలేదు. ఎందుకంటే నేను వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నుంచే. ఎందుకంటే మా నుంచి విడిపోయిన వాళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో ఇండియాలో స్వతంత్ర పోరాటానికి కమ్యూనిస్టులు కూడా పనిచేశారు. అప్పుడేమి భారతీయ జనతా పార్టీ లేదు, ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ ఆర్ఎస్ఎస్ పనిచేయాల. జనసంఘ్ సంబంధించిన వాళ్ళు వెళ్ళి మన వీర్ సావర్కర్ వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళతో పనిచేశాడే కానీ ఆర్ఎస్ఎస్ ఎవ్వరు కూడా దేశం కోసం పనిచేయాలి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం అనేది దెయ్యాల వేదాలు అందించినట్టే. ఒక్కడు కూడా వాళ్ళు దేశ స్వంతం పనిచేయాల. అప్పుడు కమ్యూనిస్టులు పనిచేశారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళు కలిసి దేశ స్వంతం చేశారు. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ నిజాం దగ్గరకు వచ్చినప్పటికీ నిజాం అప్పుడు లొంగిపోలేదు మన దగ్గరికి స్వంతం వచ్చినప్పుడు. ఆ తర్వాత పోరాటం మొదలుపెట్టారు కమ్యూనిస్టులు. ఆ పోరాటం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు డామినేట్ చేస్తుంటే గ్రామాల్లో అప్పుడు నక్సలైట్ కంట్రీ మన సాయుధ తిరుగుబాటు మొదలైంది. అప్పుడు ఇంకా నక్సలైట్ పుట్టల. మంచి చేంజ్ పట్టుకొచ్చారు. 10,000 మంది 10,000 గ్రామాలు విడిపించేసేసి అన్ని పట్టుకొచ్చేసి ఆఖరికి అట్లా పోరాటాలతోటి అందరికి ఏంటంటే తుపాకీ ద్వారా విప్లవం వస్తుంది అన్నది వచ్చారు. కానీ అక్కడికి అక్కడ స్టాలిన్ నియమాల్లో ఈ చేయబాకండి, మీరు ఐ కెనాట్ సప్లై ఆర్మ్స్, వద్దు మీరు పొరపాటు చచ్చిపోతారు మీరు అందరని చెప్పిన తర్వాత ఇంటర్నల్ గా స్ట్రగుల్ మొదలై 64 లో పార్టీ విడిపోయింది సిపిఎం గా. మళ్ళీ 69 లో మళ్ళీ ఇంకో పార్టీ విడిపోయింది. తుపాకులు పట్టుకుని అది నక్సల్బరీలో జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఉన్న నక్సల్బరీ గ్రామంలో జరిగింది కాబట్టి నక్సలైట్ అని పేరుతో వచ్చింది అక్కడ. నక్సలైట్ ఇటు ఎక్కడి నుంచి వచ్చింది కాదు, అది ఆక్స్ఫర్డ్ వర్డ్ కాదు, అది నక్సల్బరీ నుంచి నక్సలైట్ పుట్టింది. అక్కడి నుంచి వాళ్ళని తుపాకీతోనే చేంజెస్ వస్తుందన్నారు. తుపాకీ ద్వారా ఎందుకు చేంజ్ వస్తుందన్నారు అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకున్నారంటే గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ మీరు వాళ్ళ దగ్గర చూడండి, నీకున్న అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు 10, 15, 18, 20 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ దగ్గర. అబ్బాయిలు కూడా అంతే 15, 18, 20 సంవత్సరాలు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? వై? అక్కడ ఏమైనా తిండి ఉంటుందా, లేకపోతే డబ్బులు ఉన్నాయా, ఎంజాయ్మెంట్ ఉందా, సినిమాలు ఉన్నాయా? ఏం లేవు. వై దే ఆర్ గోయింగ్ దేర్? విలేజెస్ లో ఉన్న దారుణాలను ఎదుర్కోలేక
అక్కడ ఒక అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయి సమర్థ ఆడితే అక్కడ ఉన్న దొరల చేతులు చిక్కలేక పారిపోయి అన్నల దగ్గరికి వెళ్తున్నారు. ఇట్స్ ట్రూ. నేను వాట్ ఐమ్ టెల్లింగ్. చిన్న అమ్మాయిలు ఊళ్ళల్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదు. అబ్బాయిలు అంతే, అబ్బాయిల సమస్య అంతే. అక్కడ వెట్టి చాకరీ చేస్తాడు. వాట్ హీ విల్ డూ? అక్కడ పరిగెత్తుకెళ్ళిపోయి ఎవరో అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నన్ను కాపాడన్నా వాడు దొరనంత చేస్తున్నాడు. విలేజ్ లో ఈ పరిస్థితి లేదా? ఇప్పటికీ ఉన్నది. అది తప్పించుకుని వెళ్తున్నారు. అంతేగాని వాళ్ళకు అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది వెళ్తలేదు. ఎంజాయ్మెంట్ ఉంది సిటీలో ఉంటది, మంచి సెంటర్ లో ఉంటది. నీకు అడవుల్లో ఏముంటది? బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఉంటది అక్కడ. కనీసం ఫెసిలిటీస్ ఉండవు. జొన్న రొట్టెలు దొరకచ్చేమో, అవి దొరికితే ఉండొచ్చేమో, కానీ నీకు పిజ్జా బర్గర్లు కాదు కదా, కూల్ డ్రింక్లు కాదు, ఏం దొరకవు అక్కడ అడవుల్లో. వై దే ఆర్ గోయింగ్ దేర్? సార్ మరి ఇప్పటికీ దాదాపుగా 40-50 సంవత్సరాలుగా ప్రభుత్వం శాంతియుత చర్చలకు పిలుస్తూనే ఉంది, మావోయిజం పుట్టుకొస్తూనే ఉంది, ఈ కాల్పులు అనేది జరుగుతూనే ఉన్నాయి. మరి 40 సంవత్సరాలుగా ఇదే శాంతి విరమణ ఒప్పందం ఒప్పుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఒక్కటి రాజు గారు, దీంట్లో ఏంటంటే ఒక గ్రూప్ కాదు మరి. మీ నక్సలైట్ గ్రూప్స్ లో దాదాపు 30-35 గ్రూపులు ఉన్నాయి నాకు తెలిసి. దాంట్లో లింపియా ఉండొచ్చు, ఎస్సే ఉండొచ్చు, లేకపోతే ఇంకా గణేష్ వర్గం కావచ్చు. వర్గాలు చాలా ఉన్నాయి. చంద్రపుల్లారెడ్డి వర్గం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు సరిగ్గా తెలియదు వర్గాలని. రకరకాల గ్రూపులు ఉన్నాయి. సో ఆ గ్రూపులు డిఫరెంట్ గ్రూపులు ఉన్నాయని, ఒక గ్రూప్ కాదు దీంట్లో ఉన్నదంతా. సో ఏంటంటే వాళ్ళ మధ్యలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కరు అనేది ఒకటే, తుపాకీ ద్వారా ఎప్పుడేమని అంటారు. ఇప్పుడు ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు వచ్చినాయి అసలు అనుకుందాం. ఇప్పుడు కమ్యూనిజం అంటే ఒకటే కదా. నేను ఇందాక చెప్పిన థీరీ, సింపుల్ థీరీ నేను చెప్పింది. ప్రజలకు అందించడమే కమ్యూనిజం అన్నది నేను అన్ని చెప్పేసిన. దాన్ని చేయడానికి కానీ ఇన్ని గ్రూపులు ఏంటంటే ఒకళ్ళొకరు పడక. ఓకే, నాయకత్వం మిస్టేక్స్ కావచ్చు, పెద్ద నాయకత్వం మిస్టేక్ కావచ్చు, చిన్న నాయకత్వం కావచ్చు. నేను ఒక ఎన్కౌంటర్ లో చూశాను. నేను అప్పుడు ఏదో మీటింగ్ పెడదాం ప్రయత్నం చేస్తే అందరినీ కలిపి కూర్చోబెట్టాను. దాంట్లో ఒకళ్ళు గొడవ పడుతున్నారు, ఒక గ్రూప్. ఎందుకంటే వాళ్ళలోంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకో వాళ్ళు పోలీసులు పట్టించేసారు. ఓకే. సో ఇంటర్నల్ తగ్గదా. మొన్న జరిగింది ఏంటంటారు, అంటే సంబాల అనే వ్యక్తి కోసం ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు కావచ్చు అందరు ప్రభుత్వం ఎదురు చూస్తే దొరకలేదు. మొన్న దొరికారు, ఎన్కౌంటర్ చేయబడ్డారు. సో దానికి కారణం ఏమంటారు సార్? పట్టించుంటారు ఇంటర్నల్ కూడా, అంతే. ఆశ్చర్యం లేదు దాంట్లో. ఎందుకంటే కొంతమంది బయటకు వచ్చి ఇప్పుడు ఎవడో పట్టుకుంటారండి, వాడు పట్టుకొచ్చి బెదిరిస్తాడు. వాడి మీద 30 గ్రూప్ అయ్యి సరే ఏం చేస్తాడు, చెప్తాడు కదా పలానా అక్కడే ఉంటాడు, చెప్పేసి ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మనుషులు కూడా లోపల ఉంటారు, ఇంటర్నల్ ఉంటారు. ఓకే, పోలీసు వాళ్ళది మనుషులు కూడా నక్సలైట్లు ఉంటారు. ఏముంది, ఇప్పుడు ఉన్న తయారు చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఇన్ని ఎక్స్పై చేయడం అనుకోండి. ఏదో ప్రాబ్లం ఉందన్నా నేను వెళ్తా అంటే రారా అంటారు. అంతేగాని వాడికి ఏం తెలుసు వాడికి హిస్టరీ గురించి. మెల్లమెల్ల ఎంటర్ అయిపోయి వాళ్ళని ఇన్ఫర్మేషన్ పంపిస్తుండొచ్చు. ఆశ్చర్యం లేదు. వాళ్ళ స్లీపర్ సెల్స్. మరి మావోయిజం అంతం కాబోతుంది అనుకోను నేను. ఒకటైతే మళ్ళీ 10. ఎందుకంటే నీకు ఎప్పుడు వరకు అయితే నేను ఇందాక చెప్పిన ఆపరేషన్ విలేజెస్ లో ఆపరో, ఎప్పుడు వరకైతే వీళ్ళకి ఆర్థిక అసమానతలు పోవో, ఎప్పుడు వరకైతే వాడికి కష్టపడడానికి ప్రతిఫలం అందదో, అప్పుడు వరకు నక్సలిజం ఉంటుంది, ఉగ్రవాదం ఉంటుంది, టెర్రరిజం ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకే. ఈ టెర్రరిజం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ 4 పిల్లలు తయారయ్యారండి. ఎందుకు? మన జ్యోతి అంపేర్ ఏదో ఉంది, జ్యోతి పాకిస్తాన్ గూఢచర్య ఎందుకు మరి? బికాస్ ఆఫ్ మనీ. దే ట్రాప్డ్. పట్టుకుంటారు మన వాళ్ళు, మస్తు పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళు ముస్లింలే లేరు. నీకు ఇంతకుముందు మనకి హైదరాబాద్ లో అదేది మన మస్జిద్ మక్కా మస్జిద్ దాని మీద కూడా అయినప్పుడు కూడా దాంట్లో ఒకళ్ళిద్దరు హిందువులు ఉన్నారు. దాంట్లో నాకు పేర్లు సరిగ్గా గుర్తు రావట్లా. ఎందుకు? పహల్గామ్ దాంట్లో నాకు బాగా గుర్తుంది, ఒక సర్దార్జీని పట్టుకున్నారు. సుఖ్వీందర్ సింగ్ ఎవరున్నారు, గుర్తుందా మీకు? మీరు ఇప్పుడు ఎక్కడ పోయాడా? మాస్టర్ మైండ్ అని చెప్పి ఒక డిఎస్పీని పట్టుకున్నారు అక్కడ పహల్గామ్ తర్వాత. ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పండి, మీరు నెట్లో కొట్టండి, నా పేరు వస్తుంది. నౌ వెరీ ఈజీ. వాళ్ళు పహల్గామ్ పట్టుకోలేదు కదా, దాని వెనకాల ఉన్నది ఎవరు? పహల్గామ్ కాదు, ఇది మన పుల్వామాలో. పహల్గామ్ కూడా అంతే. నేనేమో కుక్డ్ అప్ స్టోరీస్, ఐ వోంట్ థింక్ సో అదే చేసి ఉంటారని అనిపిస్తుంది. ఇప్పుడు ఏం సరే సిపిఐ సిపిఎం పార్టీ పని కూడా అయిపోయింది అనుకోవచ్చు. అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చేసిన రీజన్ కూడా దాంట్లో, నేను ఇప్పుడు కూడా ఏజ్డ్ అనుకో. నేను అన్నది ఏంటంటే మనం అంతా పక్క నుండి పని చేద్దాం, సీనియర్ సిటిజన్స్ గా యంగ్స్టర్స్ ని ఆకర్షిద్దామని చెప్పాను. యంగ్స్టర్స్ కి ఇవ్వాలి. 2 సార్లు పోటీ చేసిన వాళ్ళు 3వ సారి పోటీ చేయకూడదు. తర్వాత సెక్రటేరియట్ కూడా ఇంత ఓల్డ్ నాయకత్వం ఉండకూడదు, పక్క నుండి పని చేద్దాం, మనం ఖాళీ చేస్తే కింద వస్తారని చెప్పి అట్లా అనుకుంటూ నేను కూడా ఓల్డేజ్ అయిపోయాను. అక్కడికి వచ్చేటప్పటికి కింద చూస్తే కొత్త నాయకత్వం లేదు, యంగ్స్టర్స్ క్లీన్ ఎవరు లేరు, అందరూ ఓల్డేజ్ అయ్యారు. నేను మర్రి చెట్టు కింద పిల్లకలు పెరగనట్టుగానే అక్కడ మళ్ళీ లేరు, ఎడ్యుకేటెడ్ లీడర్షిప్ లేదు. ఏదో ఉన్నారు అంటే ఉన్నారే అన్ని పార్టీల్లో, నాట్ ఓన్లీ దిస్ పార్టీ. సిద్ధాంతం మాత్రం బాగా చెప్పగలిగిన వాళ్ళు వేరే పార్టీలు ఇంకా చాలా కూడా ఉన్నారు, మా దగ్గర ఉన్నారు, అదే సిపిఐలు ఉన్నారు, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆఖరికి అడుక్కుని ఒక సీట్ తీసుకునే స్థాయికి దిగజారింది సిపిఎం వాళ్ళు. అనుకున్నారు కానీ వాళ్ళకు కూడా చేత కాలేదు, అంతంత మాత్రం ఉండిపోతాయి. నేను ఇంతకుముందే ఒకసారి నేను అనుకుంటా 2014లో మా రాష్ట్ర మహాసభలు అయినప్పుడు
ఐ వాజ్ ది ఫస్ట్ స్పీకర్. నాకంటే ముందు కోనమనేని సాంబశివ గారు మాట్లాడారు. ఆ తర్వాత నేను మాట్లాడుతూ ఒకటే చెప్పాను, ఖమ్మంలో స్టేజ్ మీద బహిరంగంగా పబ్లిక్ లో చెప్పింది ఏంటంటే, మా డెలిగేషన్ లో కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిజం అనేది ఇప్పుడు అంపశేయం మీద భీష్ముడు లాగా ఉంది అని చెప్పారు. చచ్చిపోదు, పరిగెత్తదు, యుద్ధం చేయలేదు, నడవలేదు, తను కావాలంటే వస్తుంది. ఉంది ప్రస్తుత పరిస్థితి అంపశేయం మీద భీష్ముడు లాగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అది చావు అవి అట్లా ఉంటాయి అంతే. అది సో అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సుధాకర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక దేశం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ.